యేసుక్రీస్తు ప్రభునామంలో కూడొచ్చిన మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే మనందరం కలుసుకుని ఇక్కడ దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని పొందుకోవటానికి ఇట్టి మంచి అవకాశం మనకి ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి కూడా నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ అపోస్తుడైనటువంటి యోహాను సంఘానికి తెలియజేస్తూ ఏమని రాస్తూ ఉన్నాడంటే, పరిశుద్ధులకు తెలియజేస్తూ తన 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకు తెలియజేశాడు. ఏమనంటే, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాగా ఈ సంగతులను మీకు రాయిచున్నాను. పాపం చేయకుండా ఉండటం కోసం ఈ విషయాలు రాస్తున్నాడు అనమాట పరిశుద్ధులందరికీ. ఏంటంటే, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఒక విషయం ఆయన ఎందుకు రాస్తున్నాడు ఈ ఉత్తరాన్ని? మీరు పాపములు చేయకుండా ఉండటం కోసమే రాస్తున్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ పాపం చేస్తే తండ్రి అయిన దేవుడు తండ్రి దగ్గర మనకు ఒక ఉత్తరవాదు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన మనకు మాత్రమే కాదు, లోకానికి కూడా మొత్తానికి కూడా శాంతికరమైనటువంటి విషయం. అంటే వాళ్ళకి యొక్క పాపాలను పరిహరించేటువంటి సామర్థ్యం గల వ్యక్తి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క మాటలు ఏదైతే మనం నెరవేరుస్తూ ఉన్నామో లేదా వాటిని అనుసరించి నడుచుకుంటూ ఉన్నామో దీనిని బట్టే దేవుని మీద మనకు ఉన్నటువంటి ప్రేమ అనేది తెలుస్తూ ఉందనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు, దేవుడు మాకు తెలుసు, మేము దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే క్రైస్తవులందరూ కూడా ఏమని ఇక్కడ గ్రహించాలంటే, ఆయన యొక్క ఆజ్ఞలు అనేది లేదా ఆయన యొక్క మాటలు అనేది వినటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ 5 వచనం నుంచి మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే, దేవునితో మనకున్నటువంటి సంబంధం ఎలాంటిది అనేటువంటి విషయాన్ని గ్రహిద్దాం ఈ రోజున. దేవునితో మనకున్నటువంటి సంబంధం సరి అయిందేనా? నాకు దేవునికి ఉన్న సంబంధం సరి అయిందేనా? తనకి దేవునికి ఉన్నటువంటి సంబంధం సరి అయిందేనా? మీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం సరి అయినదేనా కాదా అనేటువంటి విషయాన్ని మనమే ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి అన్నమాట ఇవాళ. ఎందుకనంటే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, దేవుని ఆజ్ఞలను ఎవడు గైకొంటాడో వాడే దేవునిని ఎరిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది? ఆయన యొక్క మాటలు వింటా, ఆయన యొక్క ఆజ్ఞలు గైకుంటూ ఆయనని ఎరిగి ఉన్నామా, లేదా ఆయన ఆజ్ఞలు వినకుండా లేదా ఆయన చెప్పినట్టు చేయకుండా దేవునికి దూరంగా ఉన్నామా? ఇక్కడ చెప్తున్నాడు కదా, 2వ మాట ఏమంటున్నాడు? వాడు ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవునికి మనకి సరి అయిన సంబంధం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం గ్రహించినట్లయితే కొన్ని విషయాలు మనం పరిశీలన చేసుకుంటూ వెళ్దాము. అసలు దేవునికి, క్రైస్తవులకి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని ఎలా ఉంటుందని మనం గమనిస్తే మనకి దేవునికి అలాంటి సంబంధం ఉందా లేదనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. చూడండి, మొదటి విషయం చూసినట్లయితే దేవునికి మనుషులకి ఉన్నటువంటి సంబంధం, మొదటి సంబంధం ప్రేమించే సంబంధం, ప్రేమ సంబంధం అన్నమాట వాళ్ళది. చూడండి ఎలాగుందంటే ఆ మాట ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్న మాట, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం ఒకసారి పరిశీలన చేస్తే, మనము దేవుణ్ణి ప్రేమించడానికి మనం ఆజ్ఞాపింపబడ్డామనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, అందుకు ఆయన, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు అన్నమాట, ఒక పరిసయ్యుడు అతన్ని అడుగుతున్నాడు, క్వశ్చన్ అడిగాడు. 34 వచనం చదువుతున్నాను. ఆయన సద్దూకాయల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, ఒక ధర్మశాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి దేవుని శోధించేదానికి ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు అనమాట. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు యేసుక్రీస్తు ప్రభువారిని. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తూ ఉన్నారంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనన్నదియే
ఇది ముఖ్యమైనది మొదటిదినైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎలాంటిదంటమ్మా? ఫస్ట్ ఆజ్ఞ, చాలా ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. ఏంటంట ఆజ్ఞ? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఇది ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ. మనుషులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటిది? మొదటి ఆజ్ఞ. దేవుణ్ణి మనం ప్రేమించాల్సిన వారమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ప్రేమ, దేవుణ్ణి ప్రేమించే విషయం దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆయన చెప్పిన మాటకు మనం విధేయులైన దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను 14వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ఏది అడిగితే నేను అది మీకు చేస్తాను. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను మీరు గైకొంటారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవునికి మనకున్నటువంటి సంబంధాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాము. మొదటిది, దేవునికి మనకున్నటువంటి సంబంధం ఏంటంటే ప్రేమ సంబంధం. మొదటి ఆజ్ఞ మనకు అదే, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. అది ప్రేమిస్తున్నామని మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ యోహాను తెలియజేస్తూ ఉన్నట్టు 15వ వచనంలో మీరు నన్ను ప్రేమించిన ఎడల, అంటే మనం ఆయన్ని ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొందురు అంటా ఉన్నాడు. ఇప్పుడు మనం ఆయన ప్రేమించామని చెప్పేస్తా ఉన్నాం అనుకోండి, అది ఎలా తెలుస్తుంది? ఆయన ఆజ్ఞలు ఏవైతే మనకి ఇచ్చాడో ఆజ్ఞలన్నిటినీ నెరవేరిస్తే మనం ఆయన ప్రేమించినట్టుగా గ్రహిస్తూ ఉంటాము. ఇలాంటి ప్రేమించే బాధ్యత, అంటే దేవుని యొక్క ఆజ్ఞలు గైకునేటువంటి విషయంలో మనకి ఎలాంటి ఆసక్తి ఉంది అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి మనం ఈ రోజున. సరైన సంబంధంతోనే ఉన్నామా ప్రేమించే విషయంలో దేవునితో మనం అనేది ఒక పాయింట్గా ఆలోచన చేయండి. రెండో విషయం ఏంటంటే, దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే స్నేహ సంబంధం, స్నేహితులు అన్నమాట మనము దేవునికి. చూడండి, అది కూడా తెలియజేస్తాను. ఇక్కడే యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల, అంటే ఆయన మనకి ఏదైతే చెప్పాడో వాటిని మనం చేసిన ఎడల ఏమంటున్నాడంటే ఇక్కడ, మీరు నా స్నేహితులై యుందురు. దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. గమనిస్తూ ఉన్నారా? ఏమంటున్నాడు ఇక్కడ 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే మీరు నాకు స్నేహితులై ఉంటారు. ఇప్పుడు ఆయన చెప్పింది మనం వింటా ఉన్నాం అనుకోండి, మనం ఆయనకి ఫ్రెండ్స్ అవుతాము. కానీ ఒక యజమానుడు దాసుడికి చెప్పాడు అనుకోండి ఏదైనా విషయం, తన హృదయంలో ఏముంటుందో దాసుడికి తెలుసుద్దా? తెలియదు. అందుకని కింద కంటిన్యూషన్లో మనకు వివరిస్తున్నాడు ఆయన. దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరగడు. యజమానుడు చేసే పని ఏదో దాసుడికి తెలియదు. దాసుడికి చెప్తాడు, నువ్వు పలానా చోటుకి వెళ్ళిరా అంటే అప్పుడు తెలుసు, అప్పుడు వెళ్ళి చేసుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే, నేను ఇక్కడ ఏం చెప్తా ఉన్నానంటే ఆయన 15వ కంటిన్యూషన్లో, దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుచుచున్నాను. ఎందుకు స్నేహితులను పిలుస్తూ ఉన్నాడంటే, మనం ఆయన ఆజ్ఞలు గైకొంటామని తెలుసు కాబట్టి ఆయనకి, లేదా మనం ఆయన ఆజ్ఞలు గైకొంటున్నాం కాబట్టి మనం ఆయన స్నేహితులు ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మొత్తం దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధం మొత్తం కూడా దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనటం, ఆయన మాటకు విధేయత చూపటం మీద ఆధారపడి ఉంటుంది దేవుని యొక్క మనకు ఉన్నటువంటి సంబంధం అనేది. గమనిస్తూ ఉన్నాం. మొదటిది దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం ప్రేమ సంబంధం, రెండవది స్నేహ సంబంధం, ఇప్పుడు మూడవది కుటుంబ సంబంధం. దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదంటే, కుటుంబంలో భార్యాభర్తలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు. భౌతిక సంబంధం కుటుంబంలో సేమ్ అట్లానే పరిశుద్ధులకి దేవుడికి ఉన్నటువంటి సంబంధం కూడా అలాంటి సంబంధమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. చూడండి, మనం దేవుని కుటుంబం అనేటువంటి విషయాన్ని అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులతో తెలియజేస్తూ ఉన్నాడు ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీ అంతరంగ పురుషుని అందు శక్తి కలగాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటన్నామా ఇక్కడ కుటుంబం ఏమంటున్నాడు? భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము
ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ కుటుంబాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నటువంటి విషయాన్ని, అంటే ప్రతి కుటుంబము దేన్ని బట్టి ఉందే, తండ్రి అయిన దేవునిని బట్టి ప్రతి కుటుంబము కూడా ఏర్పాటు చేయబడింది. అంటే దేవుడు, మనం పరిశుద్ధులందరూ కూడా ఒక కుటుంబము వారే. అందుకని చూడండి, మత్తయి సువార్తలు అంటాడు 12వ అధ్యాయము 46 వచనంలో నుంచి 50 వచనాలు కొన్ని వచనాలు చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ బోధిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటలను బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఉంటే తన తల్లి సహోదరులు తను చూసేదానికి అక్కడికి వచ్చారు. అయితే ఎవరో వచ్చి యేసుక్రీస్తు ప్రభువారితో అన్నారు, నీ తల్లి నీ సహోదరులు వచ్చారయ్యా అని అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలిసిన? చూడండి ఒకసారి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 వచనం నుంచి చదువుతున్నాను. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరచు వెలుపల నిలిచి ఉండేరి. అప్పుడు ఒకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిల్చున్నారని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, ఎవరైతే సమాచారం ఇచ్చారో వారిని చూసి అంటున్నాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చూపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరులను, నా సహోదరియు, నా తల్లియును అన్నాడు. ఆయన కుటుంబం ఎవరంటే రక్త సంబంధమైనటువంటి కుటుంబం కాదు ఆయనకి. ఆయనతో పాటు తర్వాత జన్మించినటువంటి సహోదరులు సహోదరులు, తన మరి అయినటువంటి తల్లి, వాళ్ళు కాదు ఆయన కుటుంబం అంట. దేవుని యొక్క మాటలు ఎవరైతే వింటున్నారో, ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొంటున్నారో వాళ్ళే నా సహోదరి సహోదరులు, తల్లి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు లేదా ఆయన యొక్క మాటలు ఎవరైతే గైకొంటా ఉంటారో ఖచ్చితంగా వారు దేవుని యొక్క కుటుంబ సభ్యులే. రక్త సంబంధికుల కన్నా దేవుని ఆజ్ఞలతో కలిసి ఉండేటువంటి వారే దేవుని కుటుంబ సభ్యులు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఎలాంటి సంబంధం మనకి దేవునికి ఉందా? ప్రతి పాయింట్కి వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. మనం ఒక స్నేహితుడికి తన స్నేహితుడు చేసే విషయం ఎలాగో తెలిసిపోతుందో దేవుడు చేసే విషయాలు మనకు తెలుస్తున్నాయా? గమనిస్తూ ఉన్నారా? మీరు అర్థం చేసుకోవాలి దీన్ని జాగ్రత్తగా. సంబంధం ఎలాంటి సంబంధం ఉందో, ప్రేమించే సంబంధం విషయంలో లేదా స్నేహితులకు ఉన్నటువంటి సంబంధంలో, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల విషయంలో ఉన్నటువంటి సంబంధం ఎలాగుందో మనకి దేవునికి అలాంటి సంబంధం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇంకొకటి, మనము దేవుని పిల్లలము, అంటే ఆయన తండ్రి, మనం పిల్లలు అనేటువంటి సంబంధం కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనంలో చెప్తున్నాడు పౌలు గారు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే, అయితే విశ్వాసము వెల్లడి అయిన గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. అంటే ధర్మశాస్త్రం గురించి తెలియజేస్తూ, విశ్వాసం రాకముందు ధర్మశాస్త్రమే ప్రామాణికం. ఎప్పుడైతే విశ్వాసం వచ్చిందో ధర్మశాస్త్రం కిందకి మనం ఉండవు. మనం అందరం కూడా యేసుక్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు చేయడం ద్వారా కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనం నీతిమంతులుగా చేర్చబడ్డాం. కనుక మనం ఇంకా బాలశిక్షకుల కింద ఉండం. అంటే బాలశిక్షకుడు అంటే ధర్మశాస్త్రం అని అర్థం. ధర్మశాస్త్రం కింద ఉండం. మనం ఏంటంటే ఎలా ఉంటామంటే ఇక్కడ 25వ వచనంలో కదా, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం మూలంగా నీతిమంతులం అయ్యామా, లేదా దేవుని యొక్క ఆజ్ఞలు చేయడం వల్ల నీతిమంతులంగా తీర్చబడ్డామా? కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచాము. ఏమని విశ్వాసం ఉంచాము? నా కొరకు మరణించాడు, నా పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం కొరకు తను ప్రాణాన్ని పెట్టాడు, ఆయన తండ్రిని దేవుని కుమారుడు అని మనం ఒప్పుకుని నోటితో విశ్వసించాం కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కనుక ఇప్పుడు మనం ఏంటంటే క్రీస్తునందు మనం ఎవరు అంటే ఇప్పుడు పిల్లలం అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి
దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అంటున్నాడు. ఇందాడు ఏమో ఎవరైతే ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు దేవుని కుమారులై ఉంటారనేటువంటి విషయానికి రిలేటెడ్గా ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే తనను ఎందరూ అంగీకరించారో, మనలా ఎంతమంది అంగీకరించామో ఆయన్ని, వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ ఉన్నాము. మొదటిది కుటుంబపరమైనటువంటి విషయంలో భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అవుతుందో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క కుటుంబస్తులే ఒకటి. తర్వాత విశ్వాస మూలంగా మనం దేవునికి పిల్లలమై ఉన్నాము. తర్వాత ఏంటంటే ఇందులోనే దేవుడే మనకు తండ్రి అనేటువంటి విషయాన్ని కూడా పౌలు గారు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుందాము. 6వ అధ్యాయము 17వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుతున్నాను, కలిసి ఉన్నాయి చదువుతున్నాను. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించుతును, నేను వారి దేవుడినై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను యుందునని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలు ఆల్రెడీ పాత నిబంధన గ్రంథంలో రాయబడిన మాటల్ని ఇక్కడ మళ్ళీ ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఏమనంటే ఆ ఇజ్రాయేలీలకు చెప్పిన మాట అనమాట ఇది. మీరు ఏం చేయొద్దు అంటున్నాడు ఇక్కడ, ప్రత్యేకంగా ఉండండి, అన్యజనులతో సహవాసం చేయకుండా మీరు ప్రత్యేకంగా నా కొరకు బ్రతకండి, నేను మీకు తండ్రిని అయి ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలు అయి ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ప్రత్యేకింపబడ్డాం. ఎక్కడి నుంచి? లోకంలోంచి ప్రత్యేకింపబడ్డాం. అంధకారమైనటువంటి జీవితాల్లోంచి వెలుగు సంబంధమైనటువంటి జీవితాల్లోకి ప్రత్యేకింపబడ్డాం. ఇప్పుడు మనము ఆయన యొక్క ఆజ్ఞలు గైకుంటే లేదా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మనం ఆయనకు పిల్లలంగా ఉంటాము, ఆయన మనకు తండ్రిగా ఉంటాడు. ఇలాంటి సంబంధం ఉందా మనకి దేవునికి? ఏదైతే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలాగైతే ప్రేమ కలిగి నడుచుకుంటారో, లేదా పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రులకి విధేయులై వాళ్ళు చెప్పిన మాట వింటారో, అట్లానే మన తండ్రికి మన మాట వింటున్నామా? ఆయన ఆజ్ఞలు మనం గైకుంటున్నామా? లేదా ఆయన యొక్క వాక్యాన్ని మనం ప్రతిదినం ధ్యానిస్తూ ఉన్నామా అనేటువంటి విషయాన్ని ప్రశ్న వేసుకోండి. ప్రతి పాయింట్కి ఒక ప్రశ్న వేసుకోవాలి. తల్లిదండ్రులకి దేవునికి పిల్లలకి ఉన్నటువంటి సంబంధం మనకి మన దేవుడికి ఉందా, మన తండ్రికి ఉందా అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకుని క్వశ్చన్స్ వేసుకోవాలి. తర్వాత ఇంకొక రిలేషన్ ఎలాంటిదంటే, దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదంటే ఆత్మ సంబంధమైనటువంటి సహవాసం. అది ఆ సహవాసం ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ మనం ఇందాక వాక్యపట్నంలో చదువుకున్నాం. ఆ మాటలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి చదువుదాం. ఆ మాటలో, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనిన ఎడల దీని వలన ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు, అంటే ఇప్పుడు సహవాసం ఎలాంటి సహవాసం అంటే ఇది, ఆయనను నేను ఎరుగున్నాను, అట్లాగే దేవుడు నన్ను ఎరుగున్నాడు. నేను దేవునికి తెలుసు, దేవుడు కూడా నాకు తెలుసు అనేటువంటి విషయాన్ని, ఆ సహవాసం మనకుందా? అన్ని జనులు ఉన్నారు, దేవుడు ఏంటో తెలియదు వాళ్ళకి. దేవుడికి తెలుసు వాళ్ళందరూ ఎవరు, కానీ దేవుడిని తెలుసుకునే సహవాసం వాళ్ళకుందా? కానీ మనకుందా? 6వ వచనం చూసినట్లయితే, వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమయ్యను, ఆయన యందు నిలుచున్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకునే అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీనివల్ల తెలుసుకొనిచున్నాము అంటున్నాడు. ఆయనను ఎరిగి ఉన్నామంటే, ఆయనతో సహవాసం కలిగి ఉన్నామంటే, ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే మనము కూడా నడుచుకున్న బద్ధులై ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవునికి మనకు ఉన్నటువంటి సహవాసం, ఆ సంబంధం ఏదైతే ఉందో, సహవాసం కలిగిన సంబంధం సరిగ్గా ఉందా లేదా? ఇక్కడ అదే మాట అంటున్నాడు ఆయన. ఆయన యందు నిలుచున్నాడని చెప్పుకొనివాడు
నేను దేవునిలో ఉన్నాను, దేవునితో నడుచుకుంటున్నాను, క్రీస్తునందు విశ్వాసం ఉంచాను అని చెప్పుకునే మనము ఎలాగుంటున్నాం? ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే మనం కూడా నడుచుకుంటా ఉన్నామా? ఆయన ఎలాగూ దీన మనసు కలిగి ఉన్నాడో, ఎలాగూ సహోదరులను ప్రేమించాడో, ఎలాగూ ఇతరులను ప్రేమించాడో అలాంటి ప్రేమ సహవాసం మనకున్నాయా? అలాగే ఉండాలి, అలాగే నడుచుకుని బద్ధుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది లేఖనం. అలాగుంటేనే మనం ఆయన యందు ఉన్నామని దీనివల్ల మనకు తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమేం చేశారో తన 3.5 సంవత్సరాల సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో తెలియజేసేసారు మనకి. ఆయన యొక్క బ్రతికిన బ్రతుకు, ఆయన నడుచుకున్న విధానం అంతా కూడా ఆ 4 సువార్తల్లో ఉంటాయి. ఆ 4 సువార్తలు మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ఎలాగ నడుచుకున్నాడో మనం తెలుసుకుని మనం కూడా అలాగ నడుచుకుంటే మనము దేవునిలో ఉన్నాము, దేవుడు మనలో ఉన్నాడు అనేటువంటి సహవాసం ఏదైతే ఉందో అది మనం నెరవేర్చిన వారు అవుతాం. అట్లాగూ నెరవేర్చున్నట్టుగా ఉంటున్నామా లేదా? దేవుడు ఎలాగ నడుచుకున్నాడో మనందరికీ తెలుసు కదా. తనను దూషించేవారిని తిరిగి దూషించాడా? దూషించలా. తనని ఇబ్బంది పెట్టేవారిని తిరిగి ఆయన ఇబ్బంది పెట్టాడా? పెట్టలా. పేదలను కనికరించాడు. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, లేకపోతే ఎవరైతే చూపు లేకుండా కుంటివారై ఉన్నారో, కుష్ఠరోగంతో ఉన్నారో వారందరినీ కనికరపడి స్వస్థత కలిగించాడు, అంటే తనకు సహాయం చేశాడు. తర్వాత మనందరి కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఇందులో ఆయన చేసుకున్న పనులన్నింటిలో ఏ ఒక్కటి కూడా తను చేసుకున్న దానికి అవకాశం లేదు. అందుకని ఆయన అంటాడు కూడా, ఈ భూమి మీద నాకు తలవాల్చుకునే దానికి చోటు కూడా లేదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, అంటే దేని దానికి ప్లేసులు ఉన్నాయి, వాటికి ప్లేసులు ఉన్నాయి, కానీ నాకు తలవాల్చుకునే దానికి కూడా చోటు లేదని చెప్పాడు అనమాట. అంటే ఆయన వచ్చి బ్రతికింది ఎవరి కోసం బ్రతికాడు? మనం ఎలా బ్రతుకుతున్నాం? దేవుడు తన కోసం బ్రతకలేదు, ఇతరుల కోసం బ్రతకలేదు మనం ఒప్పుకుంటున్నాం కదా. ఒప్పుకుంటున్న మనం ఎలా బ్రతుకుతూ ఉన్నాం? ఈ రోజున మన కోసమే బ్రతుకుతున్నాం. మనం ఇల్లు కట్టుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం తినేదానికి, సంపాదించుకునే దానికి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడు ఇతరుల కోసం మనం కష్టపడేటువంటి స్వభావాన్ని లేదా అలవాటు చేసుకుంటాము. ఇది సరైన సంబంధమేనా? మనకేనో తండ్రికి ఉన్నటువంటి సంబంధం, దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం సరైందేనా? ఇది ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇంకొక విషయం చూసినట్లయితే దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటి సంబంధం అంటే దాసుని సంబంధం. చూడండి, వాటి గురించి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు గారు రాసిన ప్రతి పత్రికలో, కొన్ని పత్రికల్లో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు తన గురించి తానే. రోమపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ అంటున్నాడు ఆయన, యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన వాడను. పౌలు గారు అంటున్నాడమ్మా. పౌలు గారి యొక్క ఉన్నతమైనటువంటి స్థితి మనందరూ తెలుసు, మీకు చాలాసార్లు చెప్పా. ఎలాంటి ఆయన? బెన్యామిన్ గోత్రంలో పుట్టినటువంటి వాడు, యూదుడు, ఇజ్రాయేలీయుడు, రోమ పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రంలో శాస్త్రి, అనేకమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తి అంటున్నాడు ఈయన ఇక్కడ, యేసుక్రీస్తు దాసుడను. నేను దాసుడను అంటే పనివాడిని. తర్వాత ఇదే మాటను ఆయన ఎన్నెన్నిసార్లు పలికాడో తెలియజేస్తాను. చూడండి, రోమపత్రిక అయిన తర్వాత గలతీలకు రాసిన పత్రికలు అంటాడు. అట్లాగే గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో, 1వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట గోరువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకయే పోదును అంటున్నాడు. తను ఇక్కడ సువార్త విషయంలో, లేదా ఇక్కడ ముందు చూసినట్లయితే అన్య బోధ సంబంధమైనటువంటి విషయంలో ఇది యూదులు మెప్పించేటట్టుగా మాట్లాడితే ఆయనకి ఘనతే కలుగుద్ది. కానీ యూదులు మెప్పించేటట్టు మాట్లాడేట్లా దీని ఇక్కడ ఆయన ఏమని అంటున్నాడంటే, దేవుడు చెప్పిన సువార్తను చెరపగోరేవారు కొంతమంది వచ్చారు. ఆ సువార్త చెరుపుతున్నారు మీరు, నేను దానిని మీకు వత్తాసు పలికితే నేను క్రీస్తుకు దాసుడిని కాకయే పోదును. అంటే ఇక్కడ క్రీస్తు దాసుడిని నేను అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రికలు కూడా ఇదే మాట చెప్తాడు ఆయన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, చూడండి, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన
పౌలును తిమోతి అంటున్నాడు. ఇక్కడ తిమోతి కూడా దాసుడే అనేటువంటి విషయాన్ని పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఆయన దాసుత్వం వహించడానికి వచ్చాడనమాట. పౌలు గారి విషయాల్లో ఇవి. తర్వాత ఇంకా చూస్తే ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ కొలసీలకు రాసిన పత్రికలో ఈయన గురించి చూస్తాం మనం. 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా, క్రీస్తు యేసు దాసుడు అంటే ఎపఫ్రా. దాసుడు అనే మాట మీ అందరికి అర్థమైందిగా. దాసుడు అంటే పనివాడు, యజమానుడు చెప్పింది చేసేవాడు దాసుడు. దేవుడికి మనకున్నటువంటి సంబంధం కూడా అదే. కాకపోతే ఆయన అక్కడ ఏమన్నాడంటే, మీరు నాకు శిష్యులు కనుక మీరు వెళ్ళి నేను మీకు ఏ సంగతులు చెప్పేది ఎవరిని కూడా లోకానికి చెప్పండి అన్నాడు క్రీస్తు. ఇక్కడ వీళ్ళు పరిశుద్ధులు వీళ్ళు ఏమంటున్నారంటే, మేము క్రీస్తుకు దాసులం, క్రీస్తు పనివాళ్ళం అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఆ ఆదిమ సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులే, క్రీస్తుని చూసినటువంటి పరిశుద్ధులే ఆ మాటలు అంటూ ఉంటే మనం ఇంకెట్లా ఉండాలా? గమనిస్తూ ఉన్నామా? మనం దాసులుగా ఉంటున్నామా, లేకపోతే సంఘంలో కూడా యజమానులాగా లేదా పెత్తనం చెలాయించేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నామా? వాళ్ళ చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇందాక కూడా చదువుకున్నాం మనం, ఘనత విషయంలో ఒకడినొకడు ఏమని చేయమంటున్నాడు, తనకంటే గొప్పవాడిగా ఎంచుకోమంటున్నాడు. మొదటిగా మనుషులందరికీ ఈ అలవాటు వస్తే, పరిశుద్ధులందరికీ ఈ అలవాటు వస్తే సంఘంలో సగం సమస్యలు పోతాయి. నాకంటే నువ్వు గొప్పదాని అమ్మ అనేటువంటి విషయాన్ని తనని నిన్నాలని నువ్వు తనని అనాలి, నేను నా భార్యను అనాలి, నా భార్య నన్ను అనాలి. అట్లా ఒకరినొకడు ఘనంగా ఎంచుకోవాలి. ఏ విషయంలో? భౌతిక సంబంధమైనటువంటి విషయాల్లో కాదు, దేవుని దగ్గర ఆత్మ సంబంధమైన విషయాల్లో మనకు ఉన్నటువంటి విశ్వాస పరిమాణాన్ని బట్టి మనం అలా ఎంచుకోవాలి. ఇప్పుడు మీరు బాగా పాటలు పాడతారనుకోండి, నాకంటే బాగా పాటలు పాడతారమ్మ మీకు వందనాలు అని చెప్పాలి ఉండాలి. మామూలు చెప్తున్నాను, మీకు ఉదాహరణకు తెలియజేస్తూ ఉన్నా. మీరు బాగా ప్రార్థన చేయగలుగుతారు అనుకోండి, నాకంటే మీరు బాగా ప్రార్థన చేస్తారు తల్లి మీకు వందనాలు అని చెప్పి ఒకరొకరు అది గనపరుచుకోవటం అంటే అట్లా గనపరుచుకోవాలి. నాకంటే మీకు 1 ఎకరం పొలం ఉందమ్మా, మీకు 10 బస్తాలు ఇంట్లో ఎక్కువ ఉన్నాయమ్మా అని చెప్పేది కాదు గనపరుచుకోవటం. నాకు డాబా ఉంది మీకు పూరిలే కదా కాదు, అది కాదు గనపరుచుకోవటం. ఇట్లానే గనపరుచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉండాలి. తర్వాత తిమోతి గురించి ఫిలిప్పీలో చదువుకున్నాం కదా. ఆయన ఫిలిప్పీలో ఏమన్నాడు తిమోతి గురించి? క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతి అని నేను అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉత్తరం రాస్తున్నాడు. అంటే ఈ విషయాలు మనం ఎందుకు చదువుతున్నాం అంటే, మనం వాళ్ళందరూ కూడా క్రీస్తుకి దాసులుగానే ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేయడం కోసం చదువుతున్నాయి. పేతురు కూడా అంటున్నాడు తన 2వ పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా అంటాడు. పేతురు 1వ అధ్యాయం 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, యేసుక్రీస్తు దాసుడను అపోస్తులునైన సీమోనును పేతురు అంటున్నాడు. ఆయన కూడా అదే మాట అంటున్నాడు, నేను యేసుక్రీస్తు దాసుడిని అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. కనుక వీళ్ళందరూ దాసులుగా ఉంటే మనం యజమానులుగా ఉంటామా ఏంటి? మనం కూడా దాసులుగా ఉండటానికే పిలువబడ్డామమ్మా. చూడండి పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చూసినట్లయితే, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. ఇంకా పైనుంచి చదివితే 13వ వచనం నుంచి, మనుష్యులు నియమించిన ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులయుండి దుష్టత్వమును కనిపెట్టుటకును మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా, అంటే ఇక్కడ ఈ మాట ఏంటంటే, అధికారులు న్యాయంగా నడుచుకునేవారికి ఘనత, అన్యాయంగా నడుచుకునేవారికి ప్రతిదండన చేయడానికి రాజు వలన అధికారం పొందారు. అంతే కదా. ఇప్పుడు తండ్రి ఏం చెప్తాడు? అన్యాయస్తుని శిక్షించి నీతిమంతులకి క్షేమాన్ని అనుగ్రహించేటువంటి పరిస్థితి దేవుడికి తండ్రికి అప్పగించిన పరిస్థితి. అట్లనే మనం కూడా ఏం చేయమంటున్నాడంటే, ప్రతి అధికారానికి లోబడి మీరేం చేయాలంటే దేవునికి దాసులమని వారికి లోబడి అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి అంటా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మీ శిష్యులతో అంటారు, అధికారులు వచ్చి, మీ
ఏమన్నాడు అంటే, మీ బోధకుడు శిస్తు కట్టడా అని అడిగారు ఆయన్నే. అప్పుడు ఆయన ఏమన్నాడు, నేను శిస్తు కట్టాల్సిన పని ఏముంది, నేనేం కట్టినాను అనలేదుగా. తండ్రి ఏంటి, కుమారుడేంటి, దేవుడేంటి, శిస్తు కట్టాల్సిన పరిస్థితి ఏంటి? అందుకని ఆయన అన్నాడు అనమాట, మీరు కడతాడు అని చెప్పి పేతురుతో అంటాడు, నువ్వు వెళ్ళి ఒక గ్యాలం చేప పట్టు, ఆ చేపలో ఒక షెకేం ఉంటుంది, అది తీసుకెళ్ళి వాళ్ళకి శిస్తు కట్టు అంటాడు. పేతురుకి అట్లా చేప తిరిగితే ఆ చేపలో షెకేం ఉంటుంది, అది తీసుకెళ్ళి శిస్తు కడతాడు. అంటే అధికారాలు అనుగ్రహించబడి దేవుడి వల్లనే, ఆ అధికారానికి లోబడాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంది అనేది మాదిరిగా యేసుక్రీస్తు ప్రభు వారే అది కట్టి చూపించారనమాట. అట్లాగే మనం కూడా ప్రతి వానికి దాసులై ఉండాలి. ఇది దేవుని చిత్తం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సిన వారమే ఉన్నాం అనమాట. అందుకే ఇక్కడ ఇంకో మాట చూస్తే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే, దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయ్యుండుడి. ఏ విధంగా క్రీస్తు దాసుడై ఉన్నాడో ఈయన గురించి ఫిలిప్పీ పత్రికలు కూడా చదువుతాం. దాసుని స్వరూపము దాల్చుకుని వచ్చాడు. దేవునితో ఉండే బాధ్యతను విడిచిపెట్టి రిక్తునిగా చేసుకుని తను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు? దాసుని స్వరూపం ధరించి మన కోసం వచ్చాడు కాబట్టి మనం కూడా అలాగే దాసునిగా ఉండాలి. 6వ వచనంలో క్రీస్తునకు వలె, భయముతో క్రీస్తునకు వలె శరీర విషయంలో మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 22-23 వచనాల్లో కూడా ఇలాంటి మాట ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయము 22-23 వచనాలు చూస్తే, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి. మీరు దాసులు కాకుండా ఉండండి. దేనికి దాసులు అవ్వాలి? మనం దేవుడికి దాసులు అవ్వాలి, మనుషులకు కాదు. ఎందుకంటే మనల్ని విలువ పెట్టి కొన్నాడు కాబట్టి, ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు కాబట్టి, మనం ఆయన సొత్తు కాబట్టి, మన బాధ్యత, మన విధేయత, మనం వినాల్సిన మాట ఎవరు? మన యజమానుడు ఎవరు? దేవుడు. కనుక ఆయనకి విధేయులై ఉండాల్సిన వారం అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అనమాట. ఇలాంటి సంబంధం మనకి దేవునికి ఉందో లేదో ఒకరినొకరు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నామన్నమాట. అట్లయితే ఇలాంటి సంబంధం ఇప్పుడు ఈ వరకు ఏవైతే ఆజ్ఞలు దేవుణ్ణి ప్రేమించే విషయంలో కానీ, దేవునికి స్నేహితులుగా ఉండే విషయంలో కానీ, దేవుని కుటుంబంతో ఉన్న సంబంధం కానీ, ఇప్పుడు వరకు మనం పరిశీలించిన దాసులు యజమానుడి సంబంధం కానీ, ఏ సంబంధమైనా మనకి దేవునికి సక్రమంగా ఉందా లేదా, ఇప్పుడు వరకు పరిశీలించిన ఇవన్నీ కూడా సరైన సంబంధం దేవునితో మనకు ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తే, మనము ఎలాంటి సంబంధం దేవునితో కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాము. కనుక మనం ఏం చేయాలంటే, ఈ రోజున మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా దేవునికి లోబడి ఉండాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఇప్పుడు నువ్వు దేవుని పిల్లలవా? నీ తండ్రి దేవుడేనా? నీ స్నేహితుడు తండ్రేనా అనేటువంటి విషయాన్ని మనం క్వశ్చన్ చేసుకోగలిగితే, అవును నేను దేవునికి స్నేహితుడినే, దేవునికి పిల్లవాడిని, నేను నా తండ్రి దేవుడే అని చెప్పగలిగే సామర్థ్యం మనకు రావాలి. మెయిన్ ఇప్పుడు మనం నేర్చుకున్న సంబంధం ఇదేంటంటే, ఈ ఇప్పుడు వరకు పరిశీలన చేసిన లేఖనాల్లో ఏదైతే మనం నేర్చుకున్నామో వాటన్నిటిని బట్టి మనం కూడా మన జీవితాల్లో మార్చుకుని దేవునికి మాకున్నటువంటి సంబంధం ఇది. ఆయన నేను ప్రేమిస్తున్నానంటే ఆయన ఆజ్ఞలు గైకొంటున్నానని అర్థం. నేను ఆయన ఆజ్ఞలన్నీ చేస్తున్నానంటే దేవుని ప్రేమిస్తున్నానని అర్థం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సిన వారమై ఉన్నాం అన్నమాట. ఎందుకనంటే మనం దేవుని సంబంధులము కాదు దేని బట్టి తెలుస్తుందో తెలుసా? మన యొక్క క్రియలను బట్టి తెలుస్తుంది. చూడండి, ఆ మాట కూడా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే అక్కడ స్పష్టంగా తెలియజేశాడు. యోహాను రాసిన మొదటి పత్రికల 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చూసినట్లయితే 9వ వచనం చదువుతున్నాను.
దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. అంటే దేవుని మూలంగా ఎవరైతే పుట్టారో, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి క్రొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారో వాడిలో దేవుని బీజం ఉంటుంది, అంటే దేవుని వాక్యం ఉంటుంది. వాడు ఏం చేస్తాడు? పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము జాలడు. తర్వాత చూడండి దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దేవుని ప్రేమింపని వారంటే ఆయన ఆజ్ఞలు గైకొనని వారు, ఆయన మాట వినని వారు, దేవుని ప్రేమింపని వారు, వీళ్ళందరూ కూడా దేవుని సంబంధులు కారు. కనుక అట్టి వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు ఆయన, వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును అంటా ఉన్నాడు. ఎవరైతే ఆయనను ఎరగకుండా ఉంటారో, ఎవరైతే ఆయనను ప్రేమింపకుండా ఉంటారో, ఎవరైతే ఆయన పిల్లలు కాకుండా ఉంటారో, ఎవరు తన తండ్రిని ఒప్పుకోకుండా ఉంటారో, అలాంటి అవిధేయులైన వారందరి మీదకి ఏమవుతుందంట? దేవుని ఉగ్రత వస్తుంది. అట్లాగే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా అంటాడు, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత వస్తుంది మన మీదకి. కనుక మనము దేవుని ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. దేవుని పిల్లలమైతే తల్లిదండ్రులు చెప్పిన మాట మనం వినాలి. కనుక ఇప్పుడు మనందరము దేవునితో ఏ సంబంధం కలిగి ఉన్నామనేది క్వశ్చన్ వేసుకుని, మనకు మనమే ప్రశ్న వేసుకుని, మనం చదివిన వచనాలన్నింటిలో పరిశీలన చేసిన ఆ వచనాలు జ్ఞాపకం పెట్టుకుని, క్రీస్తు ఎలాగ నడుచుకున్నాడో మనం కూడా అలాగే నడుచుకుని బద్దులమై ఉన్నాము. సహోదరులు శరీరంలో ఏ విధంగా అయితే ఒకరికి ఏ విధంగా ఒకే పని ఉండదో, అలాగే ఎవరి పని వాళ్ళకి ఎలా ఉంటుందో ఆ పనిలో నువ్వు తండ్రి చెప్పినట్టుగా ఎంతవరకు చేస్తూ ఉన్నావు, కరెక్ట్గా చేస్తూ ఉన్నావా లేదా? నాకు అప్పగింపబడి నేను కరెక్ట్గా చేస్తున్నాను లేదా? నీకు అప్పగింపబడి నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా లేదా? ఆ కుటుంబం, మనందరం కుటుంబంలో ఉన్న సభ్యులందరూ ఏం చేస్తారా? వారి పని సక్రమంగా నిర్వర్తించాలి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో లేవు మనం పరిశీలన చేసుకోవాలని మొదటగా నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ శ్రద్ధగా ఉన్న మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను.